కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఏకమయ్యాయన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ఏ కారణమన్నారు. కేటీఆర్ బండారాన్ని కవిత బయటపెట్టిందన్నారు. పార్టీ నుంచి కవితను బయటకు పంపించడానికి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్కు దమ్ముంటే కవిత ప్రశ్నలపై స్పందించాలన్నారు బీర్లా ఐలయ్య. కవిత గారు చేసినటువంటి కామెంట్ చూస్తే కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రల విషయంలో కూడా కవిత గారు స్పందించడం, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా ఏ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళ పొత్తులు ఇలా కవిత గారి మాటల్లో తెలిసిపోయింది. మరి బీఆర్ఎస్ బీజేపీ విలీనం వెనుక దాగున్న నిజాలేంది? కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే కేసీఆర్ అసలు రంగు బయటపడ్డది. ముఖ్యంగా కేటీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలను వాళ్ళ గొడవలను సర్దిద్దుకెళ్ళినటువంటి కేటీఆర్ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ గొడవలనే నువ్వు చక్కదిద్దుకున్నవి తెలంగాణ ప్రజలను ఏ రకంగా ఉద్ధరిస్తావని చెప్పి గతేళ్ళ మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. ఇలా కవిత గారు మీ సోదరి ఓ ఇంట్లో సోదరిమని ఎదుగుతుంటే చూసేవారు లేని కేటీఆర్ తెలంగాణ ఆడపడుచుల పట్ల ఏ రకంగా ఆయనకు ఉందో, ఏ రకంగా గౌరవిస్తాడో మరి కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.